జర్ర వీళ్ళు సౌండ్ చేస్తే తిట్టలే తిట్టినా తిట్టలేదా ఇలా కాదు అంత ముందు ఇల్లామా ఎసార్నో గుర్తేదమ్మా సో కొడదామా రెడీయా ఒక్కటే క్లాస్ కొట్టావు 4-5 కొట్టదు కొట్టదు ఇక నువ్వు ఒకటే క్లాస్ గట్టి కొడితే నా కంట్రోల్ ఉన్నట్టు లెక్క ఎసార్నో రెడీయా రెడీయా దేనికి రెడీ కొట్టడానికి నా క్లాస్ ఎసార్నో కొడితే దరిద్రం పోతుంది ఎసార్నో జీవితం మారుతుంది 3 సంవత్సరాల క్రితం పనికి మాలిన రేఖలు ఇవి ఈ చెయ్యి ఎవరు పట్టుకున్నారు కూడా కాదు ఎసార్నో ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు ఇప్పుడు నన్ను చెయ్యి తాకిరే తాగలేదా 3 సంవత్సరాల క్రితం ఏముంది అనుకున్నారు కానీ 4 సంవత్సరాలు నా జీవితం మారింది ఏం చేయడం వల్ల సప్పట్లు కొట్టడం వల్ల ఎసార్నో మళ్ళీ ఏడబడతాడు కొట్టలే ఎడబడతాడు కొట్టామనుకో ఏమనుకుంటూ తెలుసా మీకు అందరికి నేనేం చెప్పా కొట్టొద్దు ఇక ఎసార్నో ప్రెస్టీజ్ మీటింగ్ వచ్చినప్పుడే కొట్టా కొడదామా రెడీయా రెడీయా 1 2 3 ఇంటికాడ మటన్ ఉంది ఇలా మీరు రావాలి ఎసార్నో నువ్వు అందరి కంట్రోల్ ఉండాలని చెప్పిన రెడీయా రెడీయా తానా కంట్రోల్ ఎట్లయితే సప్పట్లేదు నేను ఏదంటే అనొచ్చు తానా అంతేనా తానా మెట్రోకి రావాలి తానా క్లాస్ లో గట్టి కొట్ట పైన రావాలి 1 2 3 లేరు నా దగ్గర 1 2 3 1 2 3 చిన్నోడు కూడా కొట్టు మంచి కొట్టు ఆయన కూడా క్లాస్ సో ఓకే సెషన్ మొదలెడదాము సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్ నేను వెస్టేజ్కి రాకముందు ఎంపీటీసీ పొలిటికల్ లీడర్ని వెస్టేజ్ని స్టార్టింగ్లో బిలీవ్ చేయలే పక్కా బిలీవ్ చేయలే ఎందుకు బిలీవ్ చేయాలంటే ఇట్లాంటి కంపెనీ మా ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా అనుమానపడ్డా ఎందుకు అనుమానపడ్డామంటే నాకు అన్నీ తెలుసు నేను కంపెనీ అంటే చాలా దూరం పోతా ఏదైనా జైలుగా అంటే ఇంకా 2 కిలోమీటర్ దూరం పోతా ఎసార్నో కొనాలంటే కూడా చాలా దూరం పోతా ఎవరైనా జైన్ చేపివ్వండి అసలే ముట్టుకోరు ఇంకా ఎసార్నో నేను ఈ కంపెనీ కూడా స్టార్టింగ్లో నమ్మబుద్ధి కాల కానీ ఈ బిజినెస్ నేను టేక్ ఓవర్ చేయాలంటే మా మేడం ధనలక్ష్మి అని మా మేడం పేరు మా మేడం అంటే మా మేడమే మేడం అంటే మీ అందరు మేడం మేడం అంటారు కదా ఆ మేడం కాదు మా వైఫ్ ఎసార్నో మా మేడం ఈ బిజినెస్ పట్టుకుంది ఆమె చదివింది 10th పాస్ మాత్రమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలే పాల ప్యాకెట్ తేవడం కూడా తెలియదు కిరాణం షాప్ కూడా పోవడం తెలియదు కానీ వెస్టీజ్ మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది నాకు అర్థం కాల సో అర్థం చేసుకోండి మీకు కూడా స్టార్టింగ్లో అర్థం కాదు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా మంది అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే నేను అనుభవించిన 5 నెలలు లాస్ అయినా 2019లో మా ఇంటికి వచ్చింది వెస్టీజ్ 2019లో మా ఇంటికి వస్తే నేను ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేయడానికి 2021 డిసెంబర్ వరకు బిజినెస్ పట్టుకోలేదు దరిదాపు 2 సంవత్సరాలు 24 నెలలు మా మేడం పరీక్ష పెట్టినా అర్థం చేసుకోండి సో నేను దీన్ని స్టార్టింగ్లో ఎందుకు బిలీవ్ చేయాలంటే నాకు అన్నీ తెలుసు అనుకునేది అందరం అంతే అనుకుంటాం ఎసార్నో సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సో ఇక్కడ అన్నీ తెలుసు అని నేను 2 సంవత్సరాలు లాస్ అయిపోయాను ఇప్పటికి చాలా బాధపడతా ఎందుకురా ఆ రోజు పట్టుకోలేదు సో నేను యాక్చువల్గా నాది కోతి మైండ్ కోతికి ఎట్లుంటో తెలుసా మన ఇంటికి వస్తే ఒక 2 అరటి పండ్లు ఇవ్వండి అది బంగారం అంతా తీసుకుపోతుంది అదే 1000 రూపాయలు 2 రోడ్లు ఇవ్వండి పడేసిపోతుంది ఎసార్నో ఎసార్నో మనమైతే తీసుకుంటాం నా ఇంకా అది నీ కావు దాన్ని సుక్క పెట్టినా దానికి ఒక పక్కన సుక్క ఉంది నాదే ఎసార్నో ఆయన ఇచ్చినట్టు ఎందుకంటామంటే దీని విలువ చెప్పండి దీని విలువ ఎవరు తెలుసు నాకు తెలుసు మీరే అనుకో దీని విలువ నీకు తెలుసు ఎసార్నో కోతికి తెలుసా ఈ 2 నోట్లు పట్టుకొని పోతే ఎస్ఆర్ఆర్ చివరి పండ్ల బండి వదిలేసిపోతాడు తెలుసా కానీ దానికి తెలియదు ఆ సంగతి ఎసార్నో సో ఇక్కడ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా కదా ఈ మీటింగ్కి ఎవరైతే వచ్చిరో మీరు ఎవరికైతే కొత్త వాళ్ళు చెప్తున్నారో వాళ్ళు కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ఆలోచన అందరూ నమ్మరు ఈ బిజినెస్లో చాలా మంది నమ్మరు నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ను మనం పాజిటివ్ తీసుకురావాలంటే సో ఈ విధంగా మనం ఒక మీటింగ్కి వస్తే అర్థమవుతుంది సో నేను కూడా స్టార్టింగ్లో కోతి మైండే కోతి ఎలా అయితే అరటిపండ్లు నమ్మిందో నేనేం నమ్మేదంటే నేను అంతకుముందు ఒక 30,000 రూపాయలు పని చేసుకుంటు జాబు ఈ జాబే పెద్ద ప్రపంచం అనుకున్నది మా అమ్మ చిన్న పర్సన్ చెప్పింది
మా నాన్న చెప్పిండు, అరే ఏ పని అయితే చేస్తున్నావు ఆ పని చేయరా నాన్న, కొత్త కొత్త పనులు గోపురా, ఎందుకంటే నీ వెనక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, అమ్మ ఉంది, మేమున్నాము, నువ్వు కొత్త పనులు చేస్తే అక్కడ గెలుస్తావు గెలవు అని చెప్పి మా నాన్న నాకు నేర్పిండు. సో అందరిదే ఆలోచన ఎస్ఆర్నో, ఎందుకంటే మనం ఫ్యామిలీతో ముడిపడి ఉంటాం. కొత్త కొత్త పనుల మీద ప్రయోగం చేస్తావా? సేమ్ ఎప్పుడు చేస్తామంటే 25 ఏళ్ళ లోపు ప్రయోగం చేస్తాం. అప్పుడు ఎవరు ఉండరు కాబట్టి మనమే రాజు మనమే మంత్రి. ఎస్ఆర్నో 25 ఏళ్ళ లోపే ప్రయోగం చేస్తాం. 25 ఏళ్ళు దాటినవా మీ మేడకు బుధబండ పడదా కథమే. ఎస్ఆర్నో ఏముంది, అటో ఇటో అటు ఇటు తిరిగే వరకే 30 ఏళ్ళ వరకే 2 పిల్లలు వస్తారు. ఎస్ఆర్నో ఆ 2 పిల్లలు వచ్చినా 35 ఏళ్ళ వరకు వీళ్ళు చదివించాలా, 40 ఏళ్ళ వరకు చదివించాలి, వీళ్ళకి ఉద్యోగం రావాలి. 40 ఏళ్ళు దాటితే నీకు వచ్చే మొక్కల నొప్పులు, షుగర్, గ్యాస్, బీపీ వచ్చాయి. ఎస్ఆర్నో అది అయిపోయిన తర్వాత పిల్లలు ఎదిగారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలా. 45 ఏళ్ళు దాటితే పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళకి మళ్ళీ ఎవరు వస్తారు, ఎత్తుకోవాలన్నా అవుతా మనదే పాత్ర. సో ఆ జీవితం అంత మెల్ల